ఎవరు అనుమతిలో ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయింది? ఎవరు అనుమతిలో ఈ విధంగా గ్రావెల్ దోచుకుంటున్నారు? మీరు దోచుకుంటూ ఉంటే చూసుకో. అందుకనే గ్రామస్తులకు చెప్పా, ఈ రోజు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అనుకుంటారేమో, కాదు. బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. పాపం అక్కడ వాళ్ళ పైప్ లైన్ పగల కొడితే దానికి సంబంధించినటువంటి నిమ్మ చెట్లు మామిడి చెట్లు ఉన్నటువంటి తోట ఎండిపోతే పాపం ఆయన ఆ రోజు నుంచే పాపం పెద్ద రైతు ఒక ఆయన చెప్పాడు, ఆ రోజు నుంచే ఆ దిగులుతో కిందపడిపోయి మంచం మీద పడిపోయాడు అని చెప్పి. వీళ్ళు గోష్ఠం మీకు తాకదా? పక్షవాతంతో వచ్చి ఇబ్బంది పడ్డారని వాళ్ళ గోడు మీకు తాకదా? వాళ్ళ గోష్ఠం మీకు తాకదా? పేదవాడిని ఇప్పటికే నువ్వు ₹1,00,00,000 సంపాదించావు, ఇసుకలో, గ్రావెల్లో, మట్టిలో, బెల్ట్ షాపులు అన్నిటిలో. చాలదా? శివాలయం దగ్గర ఉన్నటువంటి పవిత్రమైనటువంటి భూములు అమ్ముకున్నావు, చాలదా? ఎక్కడ రియల్ ఎస్టేట్ పెడితే అక్కడ దోచుకుంటున్నావు, ఉద్యోగస్తుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు, సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించి ఈ రోజు దోచుకుంటున్నావు, సిఎస్ఆర్ ఫండ్ కింద నేను అభివృద్ధి చేసుకుంటున్నాను అని చెప్పి కమిషన్లు కొట్టేస్తున్నావు. ఇవన్నీ చాలక పేదవాడికి ఉండేటువంటి పాపం జానడు భూమి మీద కూడా నీకు కన్నుపడింది. ఈ రోజు మీరు అందరు రాబందుల్లాగా దీని మీద వాలి పాపం వాళ్ళు తిన్నటువంటి వాళ్ళు తినేటువంటి కొద్దిపాడేది దాని మీద జీవనాధారం చేసుకునేటువంటి వాళ్ళు, వేరే అవకాశం లేనటువంటి ప్రాంతం, దానికి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా కొన్ని ప్రాంతాలకు పాపం సాగునీరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిపాటి సాగునీరుతో ఏదో వాళ్ళు భూమి ఉంటే మరలా తీసుకొచ్చి ఆ జెండా ఆ పక్కకి పాతారయ్యా. అంటే ఇక్కడ గ్రావెల్ అయిపోయింది, లేదా మంచి గ్రావెల్ శుద్ధో నల్లమట్టి పడిందంటే పక్కన గ్రావెల్ మళ్ళీ ఆ సర్వేర్ని తీసుకురావడం, ఆ సర్వేర్ 7 దాకా అని చెప్పి ఆయన జెండా నాటిపోవడం. ఆ సర్వేర్ ఉద్యోగం అనేటువంటిది ఓడడమే కాదు, రేపు ఆ సర్వేర్ అనేటువంటి వాడు ఎన్ని ఇబ్బందులు పడతాడో ఈ గ్రామస్తులు చూస్తారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా.